కర్నూలు సావుకు 1,00,000 కారణాలు అన్నట్టు తెలంగాణలో కార్ పార్టీ ఓడిపోయేందుకు కూడా 101 తీరు కారణాలు ఉన్నాయి. కార్ పార్టీలు చేసిన పొరపాట్ల వల్లే తెలంగాణలో షై పార్టీ ఎలుగులైందని చాలా మంది అనుకుంటుండేది. సరే వాళ్ళు ఎట్లా ఓడిపోయిర్రు, ఎందుకు ఓడిపోయిర్రు అనేది అట్లుంటే, ఇటు షై పార్టీలు ఎట్లెట్లా గెలిచిర్రు, ఏ వికమతులు చేసి గెలిచిర్రో తెలుసుకునేందుకు ఏకంగా ఓ కమిటీ వేసిర్రట. గదేం దర్శకుని వద్దాం పార్. ఎప్పుడు లేదు ఎన్నలు లేదు, దేశంలో ఏ పార్టీ వాళ్ళు చేయని పని షై పార్టీ వాళ్ళే చేస్తున్నారు. దేశంలో షై పార్టీ వాళ్ళు కొత్త విధానాన్ని పట్టుకొచ్చిర్రు. ఎక్కడెక్కడ ఎవరెవరు గెలిచిర్రు, ఎవరెవరు ఓడిపోయిర్రు అనేది దాని మీద కూపీలు లాగేతందుకు ఓ కమిటీని వేసిర్రట షై పార్టీ ఢిల్లీ పెద్దోళ్ళు. అట మన తెలంగాణకు కూడా ముచ్చటేందో తెలుసుకునేందుకు 3 పెద్ద మనుషుల్ని పంపించారు. పొద్దుగాలనే 3 పెద్ద మనుషులు గాంధీ భవనంకి వచ్చి తెలంగాణలో పోయిన ఓట్లప్పుడు గెలిచిన వాళ్ళను ఓడిన వాళ్ళను ఎంపీలందరినీ పిలిపించుకొని ముచ్చట్లు పెట్టిర్రట. గెలిచిన వాళ్ళు ఎట్టెట్ట గెలిచిర్రు, ఎట్టెట్ట ప్రచారం చేసిర్రు, వాళ్ళు ఎటువంటి ప్లాన్లు వేసిర్రు, పబ్లిక్ కు ఎటువంటి హామీలు ఇచ్చిర్రు, ఎంత దగ్గర అయ్యారు పబ్లిక్ అనేటి అంతా అడిగి తెలుసుకున్నారట. అంతేకాదు అటు ఓడిపోయిన వాళ్ళతో కూడా గట్టిగానే మాట్లాడిరట. ఓడిపోయిన తర్వాత పార్టీలో ఎవరు కూడా పట్టించుకోరు, కానీ ఓడిపోయిన అభ్యర్థులు ఎందుకు ఓడిపోయారు దాన్ని విశ్లేషించాలి. దాంట్లో ఉన్నటువంటి పొరపాట్లు ఏంటివి, ఎక్కడ పొరపాటు జరిగిందని ఎట్లా మనం రాబోయే రోజుల్లో దాన్ని కవర్ చేసుకోవాలి, ఎలా మనము మళ్ళీ రికూప్ చేసుకోవాలి అనేది పార్టీలో ఒక కొత్త సిస్టాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి ఎట్టెట్ట ఓడిపోయిర్రు, ఎందుకు ఓడిపోయిర్రు అనేది దాని మీద కూడా అడిగి తెలుసుకున్నారట. అంటే అందరిని ఒక్కపాలి గుంపు చేసి ఒక్క కాడ కూసబెట్టి మాట్లాడలేమో అనుకున్నారు. కాదు, ఒక్కొక్కరిని పిలిపించుకొని మాట్లాడిరాట. ముందుగాల సికింద్రాబాద్ పార్లమెంట్ కెంచి సురువు చేసిర్రు వచ్చిన పెద్ద మనుషులు. అట్టకక్కడ షై పార్టీ తరపుకెంచి పోటీ చేసి ఓడిపోయిన దానం నాగేందర్ను పిలిపించుకొని మాట్లాడారు. గిట్లా ఒక్కొక్కరిని పిలుచుకొని అలా పార్లమెంట్ కింద ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల ముచ్చట్లు ఎట్టెట్టున్నాయి, ఎక్కడెక్కడ పార్టీ బలంగా ఉంది, ఎక్కడెక్కడ పార్టీ బలహీనంగా ఉంది, కార్యకర్తలు పార్టీ కొరకు గట్టిగా పని చేస్తున్నా లేదా అనేటి అన్ని అడిగి తెలుసుకున్నారట. గట్ల వరంగల్ ఎంపీ కడియం కావ్య హైదరాబాద్ కెంచి పోటీ చేసి ఓడిపోయిన అమీరుల్లా ఇట్ట ఏం తక్కువ 17 నియోజకవర్గాలకెంచి పోటీ చేసిన 17 మందిని పిలిపించుకొని ముచ్చట్లు పెట్టిరట వచ్చిన పెద్ద మనుషులు. అట్ట ఒక్కొక్కరితోని తలో అర్ధగంట సేపు మాట్లాడిరట. ఇక ఇది ఒక్కటే కాదు, అటు టికెట్ల కోసం ఆశపడ్డోళ్ళు, కమిటీ ముచ్చట్ల మీద అడ్డగోలుగా మాట్లాడినోళ్ళు, అలిగి పులగాలు తిన్నోళ్ళందరినీ పిలిపించుకొని మాట్లాడుకున్నారట. ఎంపీ టికెట్ రాలేదని అలిగి ఎలుగులో పడ్డ విహెచ్ కాకని కూడా కూసోబెట్టి మాట్లాడిరట పెద్ద మనుషులు. మరి చూడాలకి 3 పెద్ద మనుషుల కమిటీతోని పార్టీకి ఎంత మాత్రం పాయిదుందనేది రేపు.